श्री हरिवाज गुरुवनुग्रहेण ज्ञान भक्ति वैराग्य
మన యొక్క అన్ని తాపత్రయాలు కూడా, సంసారిక తాపత్రయాలన్నీ కూడా నశించిపోతాయి. మన యొక్క అనేక విధమైనటువంటి పేదరికాలు కూడా అనాయాసంగా ఇచ్చేస్తారు. ఈ వాళ్ళు లేదు, మనకు అంత టైం లేదు, 54 సార్లు అనొచ్చు, ఏం లేదు, పెద్ద మనసుమేం కాదు. శ్రీ రాఘవేంద్రాయమ రామధేను కల్పవృక్షము అనేసి ఆవుతో అలాగే వృక్షాలతో స్వాములు వారిని సంబోధించారు. అంటే సామాన్యంగా పరోపకారార్థం Raya
కన్నుతో చేసేవాడు, మనసుతో చేసేవాడు. దుర్వాదుత్వాంతరవయే వైష్ణవేందీవరేందవే శ్రీరాఘవేంద్ర గురవే మోత్యంతదయాన్వే ఆపాదమౌలిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీహరివాయుగురుభ్యో నమః. ఈరోజు నెల్లూరు మంటపాల వీధిలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి బృందావన సన్నిధిలో పూర్వారాధన ప్రయుక్తంగా జ్యోతినామ సంవత్సరం పూర్వారాధన ప్రయుక్తంగా పొద్దున నుంచి హరివాయుస్తుతి పారాయణ పురస్సర మధు అభిషేకం, తర్వాత స్వామివారికి పంచామృతాభిషేకం, తర్వాత విశేషంగా అలంకార బ్రాహ్మణ సేవా సమారాధన, అలంకార బ్రాహ్మణ పూజ, తర్వాత విశేషంగా స్వామివారికి నైవేద్యం హస్తోదకం, తర్వాత విశేషంగా వచ్చిన భక్తాదులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం సాయంత్రం ప్రారంభమై కార్యక్రమం జరిగి పల్లకి సేవ, ఆ తర్వాత స్వామివారి భజన కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత స్వస్తి వాచనం అని అన్ని వేదాలు, ఉపనిషత్తులు, పురాణం, తర్వాత స్తోత్రం, అదేవిధంగా సంగీతం ఇన్ని స్వామివారి ముందు పారాయణం చేసి సమర్పణ చేయడాన్ని స్వస్తి వాచనం అనే కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మహామంగళారతి, ఆ మహామంగళారతితో ఈరోజు కార్యక్రమం పూర్తయింది. రేపు మధ్యారాధన ప్రయుక్తంగా పొద్దున అష్టోత్తరం స్వామివారి స్తోత్రంతో, రాఘవేంద్ర స్వామి స్తోత్రంతో అష్టోత్తర కార్యక్రమం, సహస్ర శంఖ క్షీరాభిషేకం, తర్వాత యథావిధిగా హస్తోదక అలంకార సేవ, అన్నప్రసాద వితరణ ఇవన్నీ జరుగుతాయి. అన్ని కార్యక్రమాలకు ఇచ్చేసి ఆ రాఘవేంద్ర తీర్థగురు అంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత గోపాలకృష్ణ భిన్న లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రలు కోరుతూ సర్వం శ్రీకృష్ణార్పణం. నెల్లూరులో 1960లో జ్ఞాపతి శేషగిరిరావు గారు ఈ యొక్క స్థలాన్ని రాఘవేంద్ర స్వామి బృందావన నిర్మాణానికి వారు దానం చేశారు. అప్పట్లో మా నాన్న వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు అందరూ 6 మంది కలిసి నెల్లూరు రాఘవేంద్ర మఠాన్ని స్థాపించాలనుకున్నప్పుడు ఆయన సంప్రదించగానే వెంటనే ఆయన దానికి సమ్మతించి ఈ స్థలాన్ని దానంగా ఇచ్చేశారు. అందువలన ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం యొక్క బహుళ పాడ్యమి విద్య తదియలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు నెల్లూరులో ఇది 65వ ఆరాధన మహోత్సవాలు. మంత్రాలయాల్లో సశరీరంగా 353 సంవత్సరాల క్రితం శ్రీ రాఘవేంద్ర స్వామి వారు బృందావనస్తులయ్యారు. వారికి అప్పట్లో జాతకం ప్రకారం 100 ఏళ్ల వరకు వారికి శారీరక ఆయుష్ ప్రమాణం, 300 ఏళ్ల వరకు వారి యొక్క అందరికీ కనబడుతూ ఉండేవాళ్ళు, 700 ఏళ్ల వరకు వారి మహిమలు ఉంటాయి. ఈ 353 సంవత్సరాలు మనం వారి యొక్క మహిమలు తెలుసుకునేటువంటి ఇప్పుడు కూడా అంటే ఇంకా 350 సంవత్సరాల వరకు కూడా వారి యొక్క మహిమలు తెలుస్తూనే ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి వాళ్ళు ఆయన సేవ చేసి ఆయన ద్వారా భాగ్యం పొందిన ప్రతి వాళ్ళకు కూడా ఇది అనుభవమే. కాబట్టి దీని గురించి పెద్దగా చెప్పలేదు. కాబట్టి ఇంకా ఎందరో మంది ఎందుకంటే గురువు చాలా ముఖ్యం. సరైన గురువు దొరికిందని గురువు ద్వారానే మోక్షానికి మనం వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మోక్షం గురువు ద్వారానే లభిస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి మంచి గురువు దొరకాలి. అటువంటి మంచి గురువుల్లో ఒకదానికి శ్రీ రాఘవేంద్ర స్వామి ద్వారా వారి ద్వారా సేవ చేసుకొని మోక్షం పొందాలని ఆ శ్రీ యొక్క సన్నిధానాన్ని ప్రార్థించాలని